పంజాబ్కు చెందిన విద్యావేత్త చండీగఢ్ యూనివర్సిటీ వ్యవస్థాపకుడు సత్నాం సింగ్ సంధు రాజ్యసభకు నామినేట్ అయ్యారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయనను రాజ్యసభకు నామినేట్ చేసినట్లుగా తెలుపుతూ కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. విద్య, సామాజిక సేవలో ఆయన చేసిన సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం ఆయన్ను ఈ గౌరవాన్ని ఇచ్చింది. పంజాబ్కు చెందిన ఓ మధ్యతరగతి రైతు కుటుంబంలో సత్నాం సింగ్ సంధు జన్మించారు. చిన్నతనంలో చదువుకునేందుకు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు ఆయన. తనలా ఎవరూ బాధలు అనుభవించకూడదని నిర్ణయించుకున్నారు. అందుకోసమే ప్రపంచ స్థాయి నైపుణ్యాలతో విద్యను అందించేందుకు 2001లో మొహాలీ ప్రాంతంలో చండీగఢ్ గ్రూప్ కాలేజ్లను స్థాపించారు. 2012లో చండీగఢ్ యూనివర్సిటీని ఏర్పాటు చేశారు. 2023 సంవత్సరానికి క్యూఎస్ వరల్డ్ ర్యాంకింగ్లో చోటు దక్కించుకున్న ఈ విశ్వవిద్యాలయం ఆసియాలోనే అత్యుత్తమ ప్రైవేట్ వర్సిటీగా తొలి స్థానంలో నిలిచింది. ప్రస్తుతం ఈ వర్సిటీ ఛాన్సలర్గా సత్నాం సింగ్ సంధు వ్యవహరిస్తున్నారు. లక్షల మంది విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు ఆర్థిక సహాయం చేస్తున్నారు. 2 చారిటీ సంస్థలను నిర్వహిస్తున్నారు. విద్యారంగంలో ఆయన సేవలను గుర్తించి కేంద్రం ఆయనకు రాష్ట్రపతి కోటాలో రాజ్యసభ సభ్యత్వం కల్పించింది. ఇక ఆయన గొప్ప విద్యావేత్త, అట్టడుగు స్థాయి ప్రజలకు సేవ చేస్తూ సామాజిక కార్యకర్తగాను గుర్తింపు తెచ్చుకున్నారని ప్రధాని మోదీ ఎక్స్లో పోస్ట్ చేశారు. సంధుకు అభినందనలు తెలిపారు. ప్రధాని మోదీ సహా పలువురు ప్రముఖులు ఎక్స్ వేదికగా ఆయనకు అభినందనలు తెలిపారు.